ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కానీ ఒక యాక్షన్ బ్లాక్ కానీ లేకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసినట్టు ఉంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో వస్తున్నారు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి ఆ టీజర్ కట్ చేసినట్టు అనిపించింది. లేదు, యాక్చువల్ కథలోనే ఛాన్స్ ఉంది. కథే మనం మ్యాక్సిమం ఏంటంటే, ఇప్పుడు నేను ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా, ఇప్పుడు నేను శైలజ చూస్తే మా కూతురు పుట్టిన 10th డేకి నేను వచ్చాను, ఇండస్ట్రీకి వచ్చాను. సో మా ఇద్దరి మధ్య అసలు టైం ఉండేది కాదు నేను ఇంటికి వెళ్ళడానికి. సో అట్లా నిజంగా కథలో సత్యరాజు, కీర్తి సురేష్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఆ సినిమా నా ఎక్స్పీరియన్స్ చేశాను. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ది ఉన్నదోడి జిందగీ చేశాను. చిత్రలహరి నేను ఒక లూజర్గా ఉన్నప్పుడు నేనేమీ అలా చేశాను. ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే, హస్బెండ్ వైఫ్ లైఫ్ అనేది అంటే పరిపూర్ణంగా అన్ని అంశాలు, అంటే అన్ని ఎమోషన్లు ఉండేది వాళ్ళిద్దరి మధ్య. హ్యాపీనెస్ అవ్వచ్చు, లేకపోతే చిన్న గొడవలు, ఇబ్బందులు అవ్వచ్చు, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను ఈ కథలో కూడా నేను ఒక విషయం రియలైజ్ అయ్యాను. అంటే ఒక హస్బెండ్గా కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను. మన వైఫ్ని మనం ఎంత హ్యాపీగా చూసుకుంటే, వాళ్ళ సోల్ ఎంత హ్యాపీగా ఉంటే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది అనేది నేను రిలీజ్ అయ్యాను. సో దాన్ని ఈ సినిమాలో కూడా నేను చెప్దామని.